హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ, అలాగే మహారాష్ట్ర ఈ 3 స్టేట్స్‌లలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే క్యూసీ, ప్రొడక్షన్, అలాగే ఈహెచ్ఎస్, ఇంకా మెయింటెనెన్స్ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీటిలో హెట్రో, అలాగే హైగ్రో కెమికల్స్ అని చెప్పి ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఏపీఐ రిలేటెడ్ యూనిట్స్ అనమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ప్రోమియా థెరపెటిక్స్ అని చెప్పి ఉంది. ఇందులో వచ్చేసి ఈ యూనిట్ వచ్చేసి మనకి ఫార్ములేషన్ రిలేటెడ్ యూనిట్ అనమాట. ఓకే. ఈ 3 కంపెనీస్‌లో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హైగ్రో కెమికల్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, క్యూసీ, అలాగే ఈహెచ్ఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్. దీంట్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ 29th డిసెంబర్ నుంచి 3rd జనవరి వరకు కంటిన్యూగా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ వితిన్ డేస్‌లో మీకు ఎప్పుడైతే అవైలబుల్‌గా ఉంటారో ఆ టైంలో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు చేయాల్సిన పనేంటి అంటే ఇక్కడ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇచ్చారో ఈ డిపార్ట్మెంట్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐడియా బొల్లారం అనే ఏరియాకెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి లొకేషన్. వెన్యూ వచ్చేసి హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1 ఐడియా బొల్లారం, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డేట్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి. 29th to 3rd జనవరి వరకు అని చెప్పి మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇమేజ్. దీంట్లో అన్ని డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్స్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు, అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌కి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు అన్న డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది మీకు. క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మీరు ఎంఎస్‌సి క్వాలిఫై అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఇమ్మీడియేట్ జాయినర్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ కన్సిడర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే సారీ క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు మాత్రం ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రొడక్షన్, ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్‌లో కూడా మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. 2-4 ఇయర్స్ వరకి మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ మాత్రం బీఎస్సీ ఇంకా ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ అడగడం అయితే జరిగింది. ప్రొడక్షన్ ఇంకా ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ క్యూసీకి మాత్రమే ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. సీటీసీ, ఇంక్రిమెంట్ లెటర్, ఇంకా అపాయింట్మెంట్ లెటర్, దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా పే స్లిప్స్, దాంతో పాటు బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హైగ్రో కెమికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే దాంతో పాటు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ లేదా పాన్ కార్డ్ కాపీ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళండి. ఇక్కడ ఐడీ బొల్లారంలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 29th నుంచి 3rd జనవరి వరకి. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రోమియో థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి మనకి ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని, అలాగే బీఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఏమి ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే జనవరి 9th అలాగే జనవరి 10th ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, అలాగే బీఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ప్రోమియో థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, సుల్తాన్‌పూర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ సుల్తాన్‌పూర్ అనే ఏరియా వచ్చేసి హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది ఫ్రెండ్స్.
అక్కడికెళ్ళేసి మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అదే లొకేషన్‌లో ఇవ్వడం జరిగింది. అక్కడే మనకి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఒకటి లొకేటెడే ఉంటుంది. యూనిట్ దగ్గరే. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇదొచ్చేసి ఫార్ములేషన్ యూనిట్ అనమాట. ప్రోమియో అనేది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ ఇంకా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కూడా చూసుకోండి. మీకొచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ ఎంత 1 మంత్ పాటు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్‌కొచ్చేసి 30 డేస్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది. మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా సాలరీని పే అయితే చేస్తున్నారు స్టైఫండ్. దాంతో పాటు మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫెసిలిటీస్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వెహికల్ అయితే కంపెనీ నుంచి మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా వరకి కంపెనీ అయితే వెహికల్ పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు వాట్సాప్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. 9100554457 ఇంకో నంబర్ వచ్చేసి 9100554458 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇచ్చారు. వీటికి కాల్ చేసి వాట్సాప్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. లేదా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. సారీ ఇక్కడ చూడండి లొకేషన్ ప్రోమే థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెడికల్ డివైస్ పార్క్, సుల్తాన్‌పూర్, అమీన్‌పూర్, సంగారెడ్డి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ఓకే. ఇది ఫ్రెండ్స్ 9థ్ అలాగే 10థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఐటీఐ, ఇంటర్మీడియేట్, డిప్లొమా అలాగే బీఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. చూసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఓకే. ఇది ఇంకా దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడొచ్చేసి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే ఎవరైతే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్‌కి బీటెక్‌లో ఎవరైతే ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ అనే స్ట్రీమ్‌లో కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు పాస్ అవుట్ ఇయర్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఈ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హెట్రో అనే కంపెనీలో జాబ్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో, ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. చంద్రకాంత్.కే@hetero.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100163871 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి వర్కింగ్ లొకేషన్ గాని, ఇంటర్వ్యూ లొకేషన్ గాని ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీకు ఇది హెడ్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి, మనకి హెట్రో గ్రూప్‌కి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ యూనిట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉంటే, ఆ యూనిట్స్‌కి పంపించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన యూనిట్స్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ ఈ 3 లొకేషన్స్‌లో కూడా ఉన్నాయి. సో, మీకు ఏ లొకేషన్‌కి పంపిస్తారన్నది క్లారిటీ లేదు కాబట్టి, మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నంబర్‌కి కాల్ చేసి అక్కడైతే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. అది కూడా చూసుకోండి. రీసెంట్‌గా పాస్ అవుట్ అయి ఉన్న బీటెక్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థాంక్ యూ.